ఇప్పటిదాకా జోరానలేం జాడలేవు గాని మునుం పెట్టి ఓ 2-3 డల్లులు దంచన అంటేనా ప్రాజెక్టులు దెబ్బకు నిండుతాయి. గేట్లెత్తి నీళ్లు కిందికి ఇడుస్తారు. ఇప్పటికే మీది బాజు పడుతున్న ఆనలకు నదులు ప్రాజెక్టులు నిండుతున్నాయి సుత. జోరానలు పడితే వాగులు షెర్లు కుంటలు మత్తెడు దుంకుతుంటాయి. ఆడాడ రాస్తాలే బంద్ అవుతుంటాయి. ఇక ఏజెన్సీ ఏరియాలనైతే నెరి. ఇంతకు ముచ్చటేందంటే అటు ట్రాక్టర్లు మొరం పోసుడు అన్నలు నేర్పుడు, ఇటు ఇంకో ట్రాక్టర్ల మట్టంతో ఓ పక్కకు నూకుడు. అట్లాని వీళ్ళు చేసేది కరువు పని కాదు, ఊరోళ్ళంతా కలిసి కట్టుకుంటున్నారు కలవట్టు. హాగో అక్కలు అన్నలు పట్సోళ్ళంతా తలో చేయేసిండ్రు. ఐటీడీ అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి నేను నా దగ్గర 4-5 సార్లు కలిసి ఇచ్చినాం. ఆ ఊర్లోకి వస్తామన్నారు, అయినా ఊరి వరకు రాలేదు. ఆదివాసుల కోసమా ఐటీడీ ఇంకా వేరే వాళ్ళ కోసమా? ఇక 124 కుటుంబాలుండే ఊర్ల ఇంటికో 4,000 దాకా చందాలు వేసుకొని 2.5 లక్షలతోటి ఇట్లా కల్వట్టు కట్టుకుంటుండ్రు. ములుగు జిల్లా ముత్తారమూరికి పోవాలన్నా రావాలన్నా ఒంటి వాగు దాటాలే. ఆనాకాలం వాగు వంగేనా అంటే అటోళ్ళటే ఇటోళ్ళిటే. పక్కూరికి పోవాలంటే 5 కిలోమీటర్లు. ఉన్న తొవ్వ ఇది ఒక్కటే. ఇదే వర్షాకాలంలో నిలువ ముందటేడు ఒక మనిషి కూడా ఇదే వాగు చచ్చిపోయిండు. ఇక ఏం చేద్దాం, ఇట్లా చచ్చిపోతారనేసి ఇక ఈ మా సొంత డబ్బులే ధైర్యం చేసి వాగు దాటడానికి చూస్తే పానాలే పోతున్నాయి. అటు చూస్తే ఆఫీసర్లు లీడర్లు వచ్చుడు చూసుడు వెళ్ళిపోవుడు తప్ప ఏం ఫాయిదా అయితలేదట. మా గోస చూసి ఇప్పటికన్నా పక్కా బ్రిడ్జి కట్టియాలని కోరుతున్నారు. జర ఆలోచన చెయ్యండి సార్లు.